పాస్టమ్మ గారు అందజేస్తారు. సమయాన్ని పాస్టమ్మ గారికి ఇద్దాము. జయ పాస్టమ్మ గారు వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్. మంచిది. ఈ సమయంలో మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అమ్మగారికి అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళదాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశము భూమియు గతించిన కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. ఈ మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినములలో తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఆకాశము భూమియు గతించిన కానీ నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. ఎందుకు ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు అనంటే, ఆకాశము భూమియు గతించుతాయి కానీ నేను ఇచ్చేటువంటి మాట, నేను మాట్లాడేటువంటి మాట మాత్రము ఎన్నడూ కూడా గతించిపోదు. అంటే ఏమని వాక్యము సెలవిస్తూ ఉంటుంది? ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట కూడా సమస్తమును కూడా అనాది కాలములో సూర్యచంద్ర నక్షత్రములను ప్రకృతిని అంతటిని కూడా ఆయన సృష్టించినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉన్నది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు ఈ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, ఆకాశము గతించిపోతుంది, భూమి కూడా గతించిపోతూ ఉంది. ఆకాశము ఎందుకు గతించిపోతుందంటే, నా రాకడకు ముందు ఆకాశములో ప్రకృతిలో సమస్తమైనటువంటి మరి ఈ యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. మానవుడు భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి భూమి కూడా గతించిపోతుంది. ఎందుకు భూమి గతించిపోతుందో అనంటే, ఆనాడు ఆయన భూమిని సృష్టించినప్పుడు, భూమిని ఆయన కలుగునుగా కంటే కలిగినప్పుడు భూమి ఎలా ఉందంటే నిరాకరముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆయన మానవును ప్రవేశించటానికి, మానవుడు జీవించటానికి భూమిని వేరుపరిచి ఆరిన నేలగా చేసినటువంటి దేవుడు. అయితే ఆరిన నేలగా చేసినటువంటి ఈ యొక్క భూమి కూడా గతించిపోతుంది. అయితే ఈ భూమి కూడా మానవుడు నివాసం ఉండటానికి కుదరనటువంటి భూమిగా మారిపోతుంది. అయితే ఇది కూడా గతించిపోతుందేమో కానీ నా మాట గతించదు. ఎందుకు నా మాట గతించదు అని అంటున్నాడంటే, ఆయన నోటి మాట చేత సమస్తమును ఆయన చేసినటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన మాట ఎంత మాత్రమును కూడా గతించిపోదు. చూడండి, ఆయన మాట ఎలా ఉంటుందంటే, ఆకాశము నుంచి మంచు బిందువు, వర్ష బిందువు భూమి మీద ఎలాగూ పడి మరలా వెళ్ళిపోదో అలాంటి ఈ యొక్క మాట నిరంతరమును కూడా నిలిచి ఉండేటువంటిది. మన పితరుల జీవితంలో దేవుడు వాగ్దానము చేసి ఆయన వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు. ఎందుకంటే ఇక్కడ ఆయన దేన్ని సూచించి మాట్లాడుతూ ఉన్నారంటే, ఆయన భూమి మీద నుండి వెడలిపోవు కాలము వచ్చి ఉన్నది. ఆయన వెడలిపోయిన తరువాత మరలా ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ భూమి మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయని సెలవిస్తూ ఉన్నాడంటే, ఆయన ముందుగానే హెచ్చరిక చేశాడు, ముందుగానే ఆయన మాటలు చెప్పాడు, ముందుగానే ఆయన తన ప్రజలకు, తన పిల్లలకు ఆయన సమస్తమును కూడా బోధించాడు. ఎలా ఉంటుంది అనంటే, ఆయన రాకడకు ముందు జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. చూడండి, ఎందుకు ఇలాగ జరుగుతుంది అనంటే, మీరు ఈ యొక్క నేను వెడిలిపోయినటువంటి కాలము తర్వాత మరలా నేను రాబోతా ఉన్నాను. రాబోనప్పుడు ఏమి జరుగుతూ ఉంటుందంటే, జనం మీదకి జనము లెగుస్తారు. చూడండి, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కదులుతాయి. అంతేకాదు వేదనలు ప్రారంభం అవుతాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలను పాలు చేసేదారు. నిజమే కదండి.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నోట నుంచినటువంటి వెలువడినటువంటి ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉంది. స్వదాగా మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలను ఎంతో శ్రమల పాలు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పిల్లల మీద ఎంతో దాడులు విపత్తులు జరుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలు భూమి మీద ఉండకూడదు, వారికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి ఆ యొక్క అధికారము కలిగినటువంటి వ్యక్తులు చట్టాన్ని కూడా తీసుకురావడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. చూడండి, క్రైస్తత్వం అనేది లేకుండా చేయాలని ఎన్నో చట్టబద్ధమైనటువంటి ప్రణాళికలు పొందుతూ ఉన్నాయి. మనము గమనించినట్లయితే ఇది ముందుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడే తన పిల్లలకు వీటిని ఆ, సుదీర్ఘమైనటువంటి ఆయన పరిచర్యలో ఆయన కనుపరుస్తూనే ఉంటాడు. ఏమని కనుపరిచారంటే, ఆయన చూసినట్లయితే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషిస్తారు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. చూడండి, అభ్యంతరపరుస్తారంట. ఒకరినొకడు ఏం చేస్తూ ఉంటారంటే ద్వేషిస్తారు. ఈనాడు చూడండి, సంఘముల్లో కూడా ద్వేషములు విభేదములు కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవమైనటువంటి బిడ్డల మీద విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంతగా చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయనను చూసినట్లయితే, మనము గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి మీదే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మీద ఎంతో ద్వేషము ఉక్రోధమును చూపించినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాదన్నాడు, అబద్ధ ప్రవక్తలు వచ్చి స్థిరపడినటువంటి వారిని, ఏర్పరచబడినటువంటి వారిని సహితము కూడా మోసపుచ్చుతారంట. చూడండి, నిజముగా కనిపిస్తూ ఉంది. ఈనాడు మరి మానవుడు దేవుని మీద ఆధారపడవలసినటువంటి వాడు, మానవుడు దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడతా ఉన్నాడు. అటువరకు దినాల్లో దైవ సేవకులు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎంతో ప్రార్థనతో కనిపెట్టి ఎంతో ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి సువార్తను ప్రకటించేటువంటి వారు, సువార్తను బోధించేటువంటి వారు. ఈనాడు ఈ యూట్యూబ్లో వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ వాక్యాలు వింటున్నారు, దాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. లేకపోతే దేవుని దగ్గర కనిపెట్టకుండా ఏం చేస్తూ ఉన్నారంటే ఏదో ఒక కొటేషన్ తీసుకుంటా ఉన్నారు, వాక్యాన్ని బోధించేస్తూ ఉన్నారు. లేకపోతే ఏం చేస్తూ ఉన్నారంటే వీరికున్నటువంటి విశ్వాసమును బట్టి, వీరికున్నటువంటి జ్ఞానమును బట్టి, సంఘము మీద వారికి ఉన్నటువంటి పరిధిని బట్టి ఆ సంఘమును ఏం చేస్తూ ఉన్నారంటే పైన పూత పూసేస్తూ ఉన్నారు. భక్తి అనేటువంటిది కొదువైపోతూ ఉంది. దేవుని దగ్గర కనిపెట్టడం కొదువైపోతూ ఉంది. దేవుడు ముందుగానే చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు మీ యొద్దకు వస్తారు, అవసరమైతే పలువురిని మోసపుచ్చుతారు, ఇదిగో ఏర్పరచబడిన వారిని సహితము దోచుకుంటారు అని సెలవిస్తాం. ఈనాడు సంఘములో చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కార్చి సిద్ధపడినటువంటి సంఘము ఈనాడు చూస్తూ ఉంటే సంఘములు 4-3 కంటే ఉండటం. ఎందుకంటే సంఘము దోచుకొనబడతా ఉంది, సంఘము వేరు చేయబడతా ఉంది. సంఘము ఒంటరిగా చేయబడటానికి అపవాది తంత్రములను ఉపయోగిస్తూ ఉంటుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటలు ముందుగానే సంఘముతో చెప్తా వచ్చారు, శిష్యులతో చెప్తా వచ్చారు, ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోద్దా అంటున్నారు. ఈనాడు చూడండి, నిజముగా ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండలేదు, కుటుంబాల మధ్య ప్రేమ ఉండలేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండలేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండలేదు, సంఘములో దైవ సేవకుల మధ్య ప్రేమ ఉండలేదు. ప్రేమ చల్లారిపోతా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతున్నటువంటిప్పుడు ఇలాంటివి జరుగుతాయి అని ముందుగానే ఆయన మాట ఇచ్చాడు. ఎందుకంటే ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. ఈనాడు ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తి సమృద్ధిగా ఉంటుంటే ఆ ఇంటిలో మరొక వ్యక్తి సమృద్ధి లేకపోతే ఆ వ్యక్తిని పరామర్శించేటువంటి పరిస్థితి లేదు, ఆ వ్యక్తిని సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వారే
ఆస్తుల మీద ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి వారి ద్వేషాలు, కక్షలు, ఆ, కార్పణ్యములు, దుర్బలమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఈనాడు తల్లిదండ్రులకు లోబడేటువంటి బిడ్డలు కనిపించట్లేదు. తల్లి పెంచినటువంటి ఆ ప్రేమను మరచిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేసేటువంటి బిడ్డలు, తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల్ని హతమార్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నిజముగా సమాజంలో ఇటువంటి ప్రేమలు ఎలా ఉంటున్నాయి అంటే క్షణమాత్రమే వారి జీవితాలను సరిచేసుకున్నటువంటి జీవితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, నా రాకడకు ముందు ఇలాంటివి జరుగుతాయి, ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అలాగే కాదు, ఇలాంటి ప్రేమ మనము కలిగి దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ఏ ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ దేవుడు అనాది కాలము నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆ ప్రేమను కనుపరుస్తానే మానవుల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇకనైనా నా కృప దగ్గరకు చేరతారేమో, నా కృపాసమునకు వారు వస్తారేమో. ఆయన ప్రేమ మార్పు లేనిది, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను. ఎందుకంటే నా మాట నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటిది, నా మాట నిరంతరము నిలిచి ఉండేటువంటిది, నా మాట యుగాలు మారిన, జగాలు మారిన, తరతరాలు మారిన మారనటువంటి ప్రేమ. చూడండి, మనము చూసినట్లయితే ఈ లోకములో ప్రేమలు ఎంతవరకు ఉంటాయంటే, ఈ అధికారములోకి రాని వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే గడప గడప దగ్గరకు వచ్చి, ఇదిగో నన్ను మాత్రము మీరు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లయితే, అధికారం ఇచ్చినట్లయితే మీకు మీ గ్రామమునకు, మీ ఇంటికి, మీ కుటుంబమునకు ఏది కావాలన్నా నేను చేస్తానని మాట ఇస్తాడు. కానీ ఆ అధికారము అతని చేతికి రాగానే ఆ మాటను మరచిపోతాడు, త్రిప్పివేస్తాడు. కానీ నా దేవుడి మాట అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మాట మారనిది. ఆయన మాట ఇచ్చి తప్పుటకు మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చుకుని ఉండుటకు ఆయన మానవుడు కాదు. ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. అందుకంటున్నాడు, ఆయన సెలవిస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైనటువంటి దేవుని యొక్క సేవకులైనటువంటి ప్రతి ఒక్కరము కూడా మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానము చేత నడిపించబడతా ఉన్నాము. క్రీస్తు రాకడకు మునుపు ఆయన మాటలు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ మనం చూస్తూ ఉన్నాము. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సహితము మోసపరచుటకి గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనపరిచెదరు. హల్లెలూయా. నిజముగా ఈనాడు మనం చూసినట్లయితే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అవసరమైతే, సాధ్యమైతే మోసపరిచి ఏం చేస్తూ ఉన్నారు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నారు, సూచక్రియలు చేస్తూ ఉన్నారు. ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఎంతగా మనము వాటిని తెలుసుకోవలసినటువంటి వారమైనటువంటి నిత్యము కూడా మేము మలకం కలిగి వాటి యందు లక్ష్యముంచి, వాటి యందు విశ్వాసముంచి, ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూడవలసినటువంటి వారం. ఇక్కడ ఎందుకు ఆయన మాట్లాడుతున్నారంటే, నా రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి, నా రాకడకు ముందు ఇవన్నీ కూడా ఏర్పడతాయని సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ఈనాడు మనము చూస్తున్నట్లయితే ప్రకృతిలో మనుషులు, మానవులు జీవించటము చాలా ఇబ్బందికరంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో మరి రేట్లు చూస్తే అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి రానున్న దినాల్లో ఇంకా మనుషులు జీవించటము చాలా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూస్తున్నట్లయితే మరి మనకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కానరావటం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడే చెప్పాడు, ఆయన ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా ఏమైనా మార్పులు చెందుతాయేమో, కానీ నేను మాత్రము చెప్పినటువంటి మాట నెరవేర్చబడకుండా ఉండదు అని సెలవిచ్చారు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు, నేను మీతోనూ నాతోనూ జీవించినట్లుగా
నేను ఉండు ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెడులు కాలము రాబోతున్నది. ఆ దినము వరకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, ఎలాంటి స్థితులు వచ్చినా కూడా మీరు భయపడనవసరం లేదు, దిగులు చెందనవసరం లేదు. నేను ఇచ్చేటువంటి వాగ్దానము నెరవేర్చు దినము రాబోతుంది. నేను ఇచ్చేటువంటి మాట గతించకుండా అది నెరవేరవు దినము రాబోతుంది. కనుక మీరు సిద్ధపడి ఉండండి, సిద్ధము కలిగి ఉండండి. సిద్ధలో కన్నికలు సిద్ధపరచుకున్నటువంటి ఆ నూనె దివిటీలో పోసుకున్నట్లుగా ఆ యొక్క నూనెను మీరు కలిగి ఉండండి అని అంటున్నారు. సిద్ధపడినటువంటి కన్నికలు ఏమో ఆయన పిలుపు విన్నప్పుడు ఆయనతో వెళ్ళిపోయారు. కానీ ఆయన స్వరము వినగానే సిద్ధపడినటువంటి కన్నికలు విడవబడ్డారు. ఎప్పుడు ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మాట సెలవిచ్చిన రాకడకు ముందు ఈ సూచనలన్నీ జరుగుతాయి. ఒకరు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాటలు ముందుగానే తెలియపరిచారు. ఎందుకంటే ఈ మాట గురించి నేను ఎందుకు ఈ దినము నాకు దేవుడు మాట్లాడమని ఆయన మాట్లాడారు. ఎందుకంటే నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను ఈ దినము ఏమి మాట్లాడాలి నాతో తెలియపరచన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నాకు కనుపరిచారు. ఏమనంటే, ఇదిగో భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు గతించవు. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. ఈనాడు మనము ఎన్నో మారులు, ఎన్నో పరిస్థితులు ఎదుటి వారికి మాట ఇచ్చి తప్పుంటాము, లేకపోతే ఏదైనా చేస్తామని చేయకపోయి ఉంటాము. ఎందుకంటే మనం మానవులము. కానీ ఆయన ఇచ్చినటువంటి మాట మాత్రము ఎన్నడూ కూడా తప్పనటువంటి దేవుడు. అందుకే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి. ఆయన హెబ్రీయులు రాసినటువంటి పత్రిక మాట్లాడుతూ అంటున్నారు. మొదటి అధ్యాయము చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మొదటి అధ్యాయము 3వ వచనం, ఆయన దేవుని మహిమ తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతునయుండి ఆయన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించును. చూడండి, ఆయన మాట చేత సమస్తమును కూడా నిర్మించినటువంటి దేవుడు. ఆయన మాట చేత సమస్తమును కూడా మానవాళికి ఆయన చేసినటువంటి దేవుడు. ఎందుకంటే మన మాటలో అంత శక్తి ఉంది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మన మాట నోట నుంచి వచ్చినటువంటి మాట వెలువడినప్పుడు అది జరిగిద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుడు పలుకమన్నటువంటి మాటను పలుకకుండా మనం ఏం చేస్తామనంటే ఆ మాటను కాని మాటలు పలుకుతా ఉన్నాం. దేవుని మాటలు మనం పలకవలసినటువంటి వారు, నెరవేర్పు మాటలు మనము మాట్లాడవలసినటువంటి వారు. మన మాటలో ఎంత శక్తి ఉందంటే ఆ శక్తిని మనము గ్రహించలేనటువంటి వారు. ఈనాడు దేవుడు మనకి ఎన్ని చేసినా కానీ దేవుడు ఇంకా మనకు చేయటం లేదు, ఇంకా మనకు కలగటం లేదు, ఇంకా మనకి సమృద్ధి రావటం లేదు అని మనము ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకు ఆలోచిస్తున్నామంటే మనము ముందుగానే మన నోటి మాటతో ఇది కాదు, ఇది అవ్వదు, ఇది చేయలేము, ఇది మన వల్ల కాదు అని అనుకుంటాం. కానీ దేవుని మాట ఏమని సెలవిస్తూ ఉందో తెలుసా? నా నామమున మీరు ఉచ్చరించండి, పలకండి, నా నామమును మీరు కలుగునుగా కంటే కలిగిద్ది అంటున్నాడు. ఎంత శక్తి అండి ఆయన నోటి మాటలో. ఆయన పిల్లలమైనటువంటి మనలో కూడా ఈ మాటలు ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడిని గూర్చి తండ్రి మాత్రం ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైన కుమారుడును ఎరుగుడు. ఎందుకు ఎరుగుడంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఎప్పుడు మనం గమనించినట్లయితే నోవహు దినములలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చెప్పాడు. నోవహు దినాల్లో మాట ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు ఆయన? నా రాకడకు ముందు ఇది ఇలాగ సిద్ధపరచు, నేను ఈ భూమి మీదకి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించబోతున్నానన్నప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడి ఆయన చిత్తి సారకపు మ్రానును సిద్ధపరచమని ఆయన ముందుగానే ఆయనకు చెప్పాడు. చెప్పినప్పుడు నోవాహు 120 సంవత్సరములు ఆ ఓడను సిద్ధపరుస్తూ
ఇదిగో అయ్యా, మీరు ఇదిగో దేవుని రాకడ రాబోతుంది, మీరు సిద్ధపడండి. అయ్యా, దేవుణ్ణి తెలుసుకోనండి, రక్షణ పొందండి, జలప్రళయం రాబోతుంది అని ఆ చెక్క నుంచి వారికి, ఆ మరి మట్టి ఆ త్రొక్కేటువంటి వారికి, ఆ ఇటుకలు తెచ్చేటువంటి వారికి, ఆయనతో పనిచేసేటువంటి వారికి, ఆ గ్రామస్తులకు, ఆ యొక్క పట్టణం అంతా కూడా నోవాహు సువార్తను అందించినటువంటి వాడు, క్రీస్తు యొక్క మాటలను చెప్పినటువంటి వాడు. ఇదిగోయ్యా, ఈ భూమి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు సిద్ధపడంటే ఒక్కరు కూడా సిద్ధపడినటువంటి వారు, ఆయన మాటను నిర్లక్ష్యము చేసినటువంటి వారు, ఆయన మాట యందు నమ్మికుంచినటువంటి వారు, ఆయన మాట యందు ఎవ్వరు కూడా లక్ష్యముంచినటువంటి వారు వెర్రివారిగా చూస్తుంటారు. ఏంది ఈయన ఇలాగ చెప్తున్నాడు, ఇలాగ చేస్తా ఉన్నాడు, ఎందుకు ఈయన ఇలాగ చేస్తా ఉన్నాడు అని చెప్పి నోవాహును ఒక వెర్రివానిగా చూసారేమో. అయితే ఆయన చెప్పిన మాట నెరవేరు దినము రానే వచ్చింది. ఏ నోవాహు తప్ప, నోవాహు కుటుంబము తప్ప ఏ ఒక్కరు కూడా ఆ యొక్క భూమి మీద మరల నివాసము చేయటానికి వీలు లేనంతగా దేవుడు ప్రచండమైనటువంటి జలప్రళయాన్ని పంపించాడు. ఆకాశ తూములు విప్పబడ్డాయి. దేవుడు చెప్పినటువంటి మాటను మనము నిర్లక్ష్యము చేసినట్లయితే, ఇదిగో నేను త్వరగా రాబోతా ఉన్నాను, ఇదిగో భూమి మీద ప్రచండమైనటువంటి సమస్తమైనటువంటి ప్రకృతిలో ఆ యొక్క సమస్తము మార్పులు చెందుతాయి, కానీ నేనిచ్చేటువంటి మాట మాత్రము గతించిపోదు. చూస్తూ ఉన్నాం మనం కళ్ళతో. మనము ఆ మనిషి ఏలుముద్ర లేనిదే ఏమి ఈయలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి 666 ముద్ర కూడా గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతగా మనకు కనిపిస్తా కానీ మానవుడు ఇంకా ఇండ్లు కట్టుకొనుటయు, మానవుడు సుఖమును పెండ్లి చేసుకొనుటయు, మానవుడు తన పని తనే చేసుకుంటున్నాడే తప్ప, ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరబోయే దినము గడియ రాబోతుంది అనే గ్రహించేటువంటి వారు కొదువైపోతా ఉన్నారు. ఈనాడు మనము దేవుని యొక్క ఆ మాట నెరవేర్చబోతుందని సిద్ధపడదాము, వేగిరపడదాము. నోవాహు వలె మనము మన కుటుంబాన్ని రక్షించుకుందాము. నోవాహు వలె దేవుడు చెప్పిన యావత్తు కూడా మనము చేసేటువంటి వారముగా ఉందాము. ఇంకా రక్షణ పొందినటువంటి బిడ్డలు, ఇంకా మారు మనస్సు పొందినటువంటి బిడ్డలు, ఇంకా సిద్ధపడినటువంటి బిడ్డలు మన కుటుంబాల్లోనే, మన రక్త సంబంధికులే, మన తోబుట్టులే, మన చుట్టూ ఉన్నటువంటి గృహాల్లోనే, మన గ్రామములోనే, మన పట్టణములోనే, మన దేశములోనే కోకొల్లలుగా ఉన్నారు. దేవుడు ఎందుకు మాట ఇచ్చి ఆలస్యం చేస్తా ఉన్నాడంటే, ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదని, ఏ ఒక్క ఆత్మ కూడా నిత్యమైనటువంటి నరకములోనికి పడిపోకూడదని, జారిపోకూడదని, యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ యాతన పడకూడదని ఆయన ఇచ్చిన మాట నెరవేర్చటానికి ఆయన ఏం చేస్తానంటే ఎదురు చూస్తూ ఉన్నాడు మానవాళి కోసం. ఆ మాట గతించిపోదని ఆయన ముందుగానే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన సెలవిచ్చారు. ఆయన భూమి మీద ఉన్నటువంటి పరిచర్య చేసినప్పుడు 3.5 సంవత్సరాలు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కాకుండా నెరవేర్చబడుతుంది. మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యము మనము ఎలాగ వస్తుంది దేవుని రాకడ అంటే, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలియకుండా నెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటిని కన్నము వేయబడనీయడని మీరెరుగుదురు. మీరు ఎరుగని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి. నిజంగా ఇంటి యజమానుడు ఎరుగునటువంటి గడియలో, ఇంటి యజమానుడు కనురెప్పపాటులో ఎరుగునటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దొంగ వస్తాడంట. ఆ గడియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాట్లాడినటువంటి ఆ యొక్క గడియ ఎలా ఉంటుందంటే, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. ఏ గడియ వస్తాడో తెలియదు, ఏ గడియలో ఆయన వస్తాడు ఎరుగము, ఏ గడియలో ఏ సమయములో ఆయన రాబోతా ఉన్నాడో తెలియదు. ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి
వచ్చి ఆయన బిడ్డలను ఆయనతో తీసుకుని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన స్వరము వినేటువంటి వారముగా ఉండాలి. కనుక మనం ఎలాగుండాలి అంటే సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలి. సిద్ధముగానంటే ఇక్కడ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఎలాగ వరుడు కోసము సిద్ధపడుతుందో, పెండ్లి కుమార్తె వరుడు వస్తున్నప్పుడు ఎంత అలంకరణ చేత మరి సిద్ధపడి నిష్కళంకముగా పరిశుద్ధముగా మరి పెండ్లి కుమార్తె చక్కగా సిద్ధపడి వరుడు కోసము సిద్ధపడి ఉంటుందో, మనము మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన వరుడుగా రాబోతా ఉన్నాడు. తన సంఘమును పెండ్లి కుమార్తెను సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పెండ్లి కుమార్తెను కొనిపోబడటానికి, తీసుకుని వెళ్ళటానికి, ఎందుకంటే ఆయనతో యుగయుగాలు నిత్యమైనటువంటి ఆ సియోనులో నిరంతరమును కూడా ఉండాలని ఆయన తీసుకుని వెళ్ళబో గడియ రాబోతా ఉంది. కనుక మనం సిద్ధముగా ఉండాలి. ఆయన మాట నెరవేరబోయే దినము రాబోతా ఉంది కనుక సిద్ధపడి ఉండాలి, సిద్ధముగా ఉండాలి. అందుకే ఒక పాట రాస్తారు, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయి వేచియుండుమా, యేసు వచ్చు వేళాయి కాచిండుమా, బండ సందున పావురమా, కొండ బిట్టులందున బండ బిట్టులందున, కొండ బిట్టులందున బండ బిట్టులందున నీ గూడు నిర్మించుమా, నీ ప్రియునికై చూడుమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళాయి వేచియుండుమా, యేసు వచ్చు వేళాయి కాచియుండుమా. సిద్ధపడాలి. మనము పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి. ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేరబోయే దినములు రాబోతా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ బీహార్లో ఒక చిన్న పట్టణము ఉండేదంట. ఆ చిన్న గ్రామము, పట్టణము కాదు గ్రామము, ఆ గ్రామంలో వాళ్ళు దాహానికి తీర్చుకోవాలంటే దగ్గర దగ్గర 90 కిలోమీటర్లు వెళ్ళాలంట. 90 కిలోమీటర్లు వెళ్ళి వారు ఆ నీరుని తీసుకొచ్చుకొని త్రాగాలంట. 90 కిలోమీటర్లు వెళ్ళి ఆ నీరు నిత్యావసరతలు కూడా తీసుకుని రావాలంట. ఇది ఎన్ని సంవత్సరాల క్రితమో జరిగినటువంటిది. అయితే ఆ యొక్క నిత్యావసరతలు కానీ ఆ నీరు కానీ తీసుకుని రావటానికి 90 కిలోమీటర్లు వెళ్ళి తీసుకుని రావాలి. అయితే వీరు అక్కడ ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతము చుట్టూ వెళ్ళి తీసుకుని వచ్చేటప్పటికి అంత సమయం పడుతుంది. లేతే ఆ పర్వతం పైకి ఎక్కి మరలా దిగి తీసుకుని రావాలి. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది స్త్రీలు ఆ యొక్క పర్వతం ఎక్కి మరలా నీళ్లు ముంచుకుని ఆ బిందులు పెట్టుకుని తల మీద వస్తూ ఉన్న సమయంలో ఒక స్త్రీ అకస్మాత్తుగా చనిపోయింది పడి. అయితే తన భర్తకి ఎంతో కోపం వచ్చింది, ఎంతో బాధ కలిగింది. ఆ బాధ కలిగి ఏం చేశాడంటే ఆ పర్వతాన్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ పర్వతము పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ పర్వతము నా భార్యను చంపేసిందని చెప్పేసేసి ఆయన ఆ పర్వతాన్ని సుత్తి తీసుకుని పగలగొట్టడానికి ప్రయత్నిస్తే ఆ కొండ కొన్ని సంవత్సరాలకి పగలగొట్టడం అయిపోయింది. అయితే 100 మీటర్లు ఉన్నటువంటి ఆ వ్యవధిని ఆయన ఆ కొండను పగలగొట్టి 3 కిలోమీటర్లు మాత్రమే మనుషులు ఆ యొక్క ఆహారాన్ని, నిత్యావసరతలను, ఆ నీరుని తీసుకొచ్చుకోవటానికి సమకూర్చాడు. ఇది విన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా ఈ యొక్క అవసరత ఉందని మేము అనుకోలేదు, ఇదిగో అని చెప్పేసి కమిషనర్ వచ్చి నువ్వు ఈ సీట్లో కూర్చో, నువ్వు ఈ సీట్లో కూర్చోటానికి అర్హుడవు, ఎందుకంటే ఇంత అవసరత ఉందని, ఈ యొక్క గ్రామంలో ఇంత పరిస్థితి ఉందని మాకు తెలియలేదు అని చెప్తే ఆయన దానిని చేయటానికి 22 సంవత్సరములు పట్టింది. ఒక్క దినము కాదండి, 2 దినాలు కాదండి, ఆయన 22 సంవత్సరములు ఆ పర్వతమును
పగలగొట్టడానికి సమయం పట్టింది. ఆ పర్వతమును పగలగొడుతున్నప్పుడు గ్రామస్తులు, పట్టణస్థులు, ప్రజలందరూ కూడా ఏమని చేస్తారో తెలుసా? వీడికి పిచ్చి పట్టినట్టుంది, భార్య చనిపోయేటప్పటికి వీడికి మైండ్ పోయినట్టుంది, భార్య చనిపోయేటానికి ఇతనికి ఏదో మైండ్ చెదిరిపోయినట్టుంది, వెర్రివాడు వెర్రి పనులు చేస్తా ఉన్నాడు అని చెప్పి అతను దూషించారు, అపహాసించారు, హేళన చేశారు. అయితే ఒక దినం వచ్చింది, ఆయన చేసినటువంటి పనికి ఆయనకి ఘనత వచ్చింది. 22 సంవత్సరములు తన ప్రయాసను చూసినటువంటి ప్రజలు ఈనాడు ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఆలస్యం అవ్వచ్చు, ఆయన ఇచ్చే మాట మాత్రము ఎన్నడూ కూడా ఎప్పటికీ కూడా మారనే మారదు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. యుగాలు మారిన, తరాలు మారిన, జగాలు మారిన ఆయన ఇచ్చిన మాట ఎన్నటెన్నటికి మారదు. ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఆయన పిల్లలను ఆయనతో వెంట పెట్టుకుని వెళ్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి మాట నిరర్ధకమైనటువంటిది కాదు. ఆయన మాట సెలవిస్తే చాలు. ఆ పర్వతములు ఒక చుట్టగలిగినటువంటి దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు, ప్రకృతి అంతా కూడా ఒక చాపలాగా చుట్టిగా వేయగలిగినటువంటి దేవుడు. అంత శక్తి కలిగిన మాట. ఆయన మాట సెలవిస్తే చాలు, ప్రకృతి అంతా కూడా ఆయన మాటకు లోబడిపోతూ ఉంటుంది. ఆయన మాట అంత ప్రభావము కలిగినది. ఆయన మాట మనకు ఇచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను నిత్యమైనటువంటి ఆ సియోనులో మనల్ని నిరంతరమును కూడా యుగయుగాలు కూడా మనను ఆయనతో నివాసం ఉండటానికి, ఆయనతో నిత్యము మనము కూడా యుగయుగాలు ఉండటానికి ఆయన మాట ముందుగానే సెలవిచ్చాడు. నేను నీకు స్థలమును సిద్ధపరచు, నేను వెళుతున్నాను, స్థలము సిద్ధపరిచి నీవు నాతో ఉండులాగున నేను వచ్చి నిన్ను నేనుండు స్థలమునకు తీసుకుని వెళతాను. అందుకే అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన సత్యము కలిగినటువంటి దేవుడు, ఆయన మార్గము కలిగినటువంటి దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవము మనకి ఇవ్వటానికి నిత్యము కూడా మనము ఏడ్పైనను, దుఃఖమైనను, కన్నీరైనను, వేదనను లేనటువంటి, ఏ దొంగ వచ్చి అక్కడ కన్నము వేయనటువంటి, ఏ చెమటైనను అక్కడ పట్టనటువంటి ఆ ప్రదేశములో మనల్ని యుగ యుగాలు ఉండటానికి మనల్ని ఆయన తీసుకుని వెళ్ళటానికి రాబోతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు. మన పితరుల జీవితాల్లో ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు. మాట ఇచ్చి ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండానటువంటి దేవుడు కానే కాదండి. వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, ఇదిగో నేను త్వరగా రాబోతా ఉన్నాను, నేను మాట ఇచ్చాను, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా గతించిపోతాయేమో కానీ నా మాటలు గతించవు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట ఇచ్చి ఆయన నెరవేర్చకుండా ఉండడు. మన జీవితంలో ఏమైనా దేవుడు మాట ఇచ్చి ఇంకా నా జీవితంలో ఎందుకు ఇలాగ ఆలస్యం అవుతుంది, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంటుంది అని ఒకవేళ నిరాశ చెందుతున్నారేమో, దిగులు చెందుతున్నారేమో, కలత చెందుతున్నారేమో, ఒకవేళ అవిశ్వాసమును చోటు చేసుకుంటా ఉన్నారేమో. వద్దండి అవిశ్వాసము. దేవుడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఆయనే మనకు తోడుని నడిపించేటువంటి దేవుడు. చూడండి, ఆ యొక్క పర్వతాన్ని ఆయన పడగొట్టడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఎదురు చూశాడు. ఆయనకి ఇండియా గ్లోబల్ కూడా ఇచ్చింది. పర్వతం ఆయనకి ఇండియా గొప్ప, మరి ఆయన పేరు నాకు గుర్తుగా రావటం లేదు, కానీ నేను బుక్లో చదివాను ఆయన గురించి. ఆ పేరు అనేది నాకు గుర్తులేదు. ఈసారి దేవుడు తెలియపరిస్తే ఆ మాటను నేను మరలా తెలియపరుస్తాను. ఆయనకు గొప్ప మరి పేరు ప్రఖ్యాతని భూమి మీద మనుషులు ఇచ్చారేమో, కానీ నిరంతరమును కూడా మనము ఆయన్ని కలిగి ఎదురు చూస్తున్నట్టు మనకి ఆయన గొప్ప మహిమ కిరీటము, ఆయన అక్షయమైనటువంటి కిరీటాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కనుక మనము
నిరంతరమును కూడా ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి బహుమానమును కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఇచ్చేటువంటి మాట కొరకు ఎదురు చూసి ఆయన మాట మన జీవితం నిత్యము నెరవేర్చబడినట్లుగా ఆయన కృప నిరంతరమును కూడా మనకు తోడైండి నడిపించి నిత్యమైనటువంటి ఆ రాజ్యములో మనము ప్రవేశించటానికి ఆయన సూచనలు మనకు కనపడతా ఉన్నాయి. సమస్త విషయాల్లో మనము నిరంతరమైనటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి జ్ఞానము కలిగి మన జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు వినికిడిలో దేవుడు ఫలింపచేసి వృద్ధి పొందించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్, ఆమేన్. సిద్ధపడెను వధువు సుప్రకాశముగల నిర్మల వస్త్రములతో నాలంకరించబడే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సిద్ధపాట. భూమి ఆకాశములు గతించును, నా మాటలు ఎంత మాత్రమును గతింపు. ఆ దినము కడవరి దినము. పరిస్థితులు ఎలాగుంటాయో అన్నీ చెప్పిన దేవుడు. అన్ని మాటలు రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, అక్కడక్కడ కరువులు, భూకంపములు వరుసగా చెప్తూ మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. సకల జనులకు సాక్ష్యం. ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. ఆ దినం వచ్చినప్పుడు, బాబయ్య నేను వినలేదు, ఈ రాజ్య సువార్త వినలేదు అని ఒక్కడు తప్పించుకోవడానికి వీలు లేదు. అందరికీ ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి. ప్రకటించబడిన తర్వాత సిద్ధపడాలి. కడవరి కాలంలో ఉన్నాం. ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. అయితే మనకెందుకులే, వచ్చేవాడు వస్తాడు, మనము వెళ్ళిపోతాము అనుకుంటున్నాం. వెళ్ళిపోమండి. మొదట ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించాలి. పంపబడేవాడు లేకపోతే ఎలా ప్రకటిస్తారు? ఏమి ప్రకటిస్తారు? రాబోయే రాజు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడని భూలోకమంతా తెలియచేయబడాలి. ఎవరికి వారము, మాకెందుకులే, మా మట్టుకు మేము రక్షణ పొంది ఉన్నాము, మా మట్టుకు మేము వెళ్ళిపోతాము అని బుద్ధి లేని కన్యకల వలె ఆ దినం వచ్చినప్పుడు నిద్రించకూడదు. ఆ దినం వచ్చినప్పుడు పెళ్లి కుమారునికి ఎదురెళ్ళే విశ్వాసం, సిద్ధపాటు మనము కలిగి ఉందాం. ఒక్కడు కూడా తప్పిపోకూడదు. వినలేదని చెప్పకూడదు. వినలేదని ఒక్కొక్కడు అనేక సార్లు వినాలి. అర్థమయ్యే వరకు వినాలి. మాటి మాటికి వినాలి.
రాబోయే రాజును గూర్చి, ఆయన జనన మరణ పునరుత్థానములను గూర్చి ఆరోహణమైపోయి మరలా తిరిగి రానై ఉన్న ఆయన గురించి వినాలి. భూలోకమంతా తెలుసుకోవాలి. అటు తర్వాత అంతం వచ్చును. అంతమంటే లాస్ట్ డే వచ్చును. చివరి దినం వచ్చును. ఆ చివరి దినము ఎంతో దూరము లేదండి. ఆ చివరి దినము సమీపముగానే ఉన్నదండి. కనుక సువార్త ప్రకటిద్దాం, సువార్త ప్రకటించి సిద్ధపడదాం. సువార్త ప్రకటించాలి, సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చక్కని వాక్యము అందించిన జయమ్మ గారికి వందనాలండి. బుడపాడు జయం గుంటూరు నుండి జయపాశ్రమ గారు, మీకు వందనాలండి. సుదర్శన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? సుదర్శన్ గారు చేస్తాయి గారు. నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవాని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. మహోన్నతుడ మహాగణుడ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. సర్వోన్నతుడ సర్వాధికారి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నిన్నటి దినమంతయు మమ్మల్ని భద్రముగా కాచి కాపాడి రాత్రి ఎంత మంచి నిద్రనిచ్చి మరి ఒక నూతన దినములోనికి సజీవులే కదా యెహోవాను స్తుతించేది కొనియాడేదని రాసిచ్చినట్లుగా ప్రభు మమ్మల్ని సజీవుల లెక్కలు మీరు జ్ఞాపకం చేసుకుని ఉదయం లేవగానే ప్రభు నీ ముఖ దర్శనమును చేసుకునే మాకు భాగ్యమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. అంతేకాదు ప్రభు, నా తండ్రి నైనా తల్లి గారి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం. నా భూమియో ఆకాశమును గతించిన కానీ నా మాటలు గతించమని మీరు సెలవిచ్చినారు తండ్రి. అవును నా తండ్రి, మీరు అవునంటే అవునని, కాదంటే కాదని దేవుడు ప్రభు, నీ ఒక్కడివే దేవుడు, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని సత్యంలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా దగ్గర తండ్రి శాశ్వతమైన ప్రేమతో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఆయన మాకు మా ఆయుష్కాలమును ప్రతి దినము నూతన పరుస్తూ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు నా తండ్రి, మేము సిద్ధపాటును కలిగి ఇతరులకు తండ్రి నైనా నీ వాక్యమును నిన్ను పరిచయం చేసే నైనా తండ్రి నైనా భాగ్యమును మాకు దయచేస్తూ వస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ప్రభా నీ రెండు చేతులు ప్రభా నైనా తండ్రి సాచి ఉన్నారు తండ్రి. నైనా అందువలన తండ్రి నైనా ఇంకనూ ప్రభా రెండవ రాకడకు నైనా మేము నైనా దగ్గరలో ఉన్నాం తండ్రి. నైనా భూలోకం అంతా కూడా ప్రభా నేను దేవుడని గుర్తిరుగు సమయం వచ్చే వరకు ప్రభా మేము వేగురు పడి ఆయన తండ్రి మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి ఇతరులకు నైనా మేము తండ్రి నిన్ను పరిచయం చేసే తండ్రి నైనా తండ్రి భాగ్యమును మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం. దయగిన తండ్రి నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వంతున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఇంకా ఈరోజు ఎవరైతే రాలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని నేను ముందున్న కార్యక్రమాన్ని కూడా ప్రభా తండ్రి హిందీ సెషన్లో కూడా మీరు తోడుండి నడిపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన బ్రదర్ సుదర్శన్ గారికి వందనాలండి, ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యు అండి. రండి, ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించబడుతుంది. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామండి. మొదట పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలు లేక దుష్టులను స్థితించము. ఎందుకంటే రాజ్యముల శక్తి మహిమ నిరంతరం ఆమేన్. మార్కపురం నుండి పొడుకూరు ఇమానియల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆశీర్వాదం విడుదల చేస్తారు. అయ్యా, ఆశీర్వాదం విడుదల చేస్తారా? పొడుకూరు ఇమానియల్ గారు పాస్టర్ గారు.
అయ్యగారు తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రాతకాలపు వేళలో యేసు వైపు చూసుకునే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా చేరవచ్చినటువంటి ప్రియులందరికీ మరి విశేషంగా వాక్య వింటున్న దాసురాలకి నడిపిస్తున్నటువంటి దాసులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 దేవుని సన్నిధి అందరికీ తోడుగా ఉండును గాక. వందనాలండి.